బీజేపీ పార్టీ బీసీ వాదం ఎత్తుకొని వచ్చింది. మీరు చూశారు. అవును. ఈటల రాజేంద్ర గారు ఒక ఆయన మంత్రిగా చేశారు, ఒక ఉద్యమ నాయకుడు అవును. పార్టీలో చేరడం జరిగింది. అవును. మొన్న కూడా ఊరించి ఊరగాయ లెక్క ఉమ్. బీసీ నాయకుడికి అధ్యక్షుని పదవి ఇస్తానని చెప్పి మళ్ళీ ఒక బ్రాహ్మణ్ గారికి ఇచ్చారు. అవును. దీని మీద నాకు కొంచెం చెప్పండి సార్. బ్రాహ్మణుడికి ఇవ్వడం మంచిదే నా ఉద్దేశంలో. బీజేపీ అధ్యక్ష పదవి బ్రాహ్మణులకే ఇవ్వాలి, ఓసీలకే ఇవ్వాలి. కానీ ఎన్నికలు జరిగిన తర్వాత ఒకవేళ బీజేపీ పార్టీ కనుక మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి బీసీని చేయాలి. వాళ్ళు బీజేపీ చేసిన విధానం కరెక్టే. ఇప్పుడు నా దృష్టిలో ఏందనంటే ముఖ్యమంత్రులే బీసీలు కావాలి, పార్టీ అధ్యక్షులందరూ నా దృష్టిలో ఓసీలే ఉండాలి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఓసీ దాంట్లో ఒక నేను మామూలుగా విన్నాం సార్. మేము ఆ, అధ్యక్షుడు ఎవరుంటే ముఖ్యమంత్రి పదవి అతనికే వస్తుందని వాళ్ళ దాంట్లో ఒక ప్రచారం ఉంది. ఏం లేదు, బీజేపీలో ఆ విధమైన ప్రచారం లేదు. గెలిచిన తర్వాత కేంద్ర పార్టీనే ఎవరు ఉండాలి, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగినప్పుడు ఎవరిని నియమించాలి అనేది మొత్తం ఏంటంటే పార్టీనే నిర్ణయిస్తుంది తప్ప స్వచ్ఛందంగా ఎవరు దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. నాకు తెలిసి ఏంటంటే అయితే ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంట సార్. బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే తెలంగాణలో ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. బీజేపీ పార్టీ లుకలుకలతోటి ఉంది. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రము అనేది కొంత సెక్యులరు ముస్లిం సమాజము అన్ని సమాజాలతోటి కూడుకొని ఉంది. కాబట్టి ఇది ఇక్కడ భిన్నమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఇక్కడ అవకాశాలు లేవు. ఇప్పుడు వాళ్ళు కళ్ళని అంటున్నారు కదా సార్, మేము ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాము, తెలంగాణలో కూడా ఫామ్ చేస్తాము, అసెంబ్లీలో మేమే వెళ్తామని అంటున్నారు కదా సార్. అది ఎంతవరకు నిజం? బీజేపీ చెప్పుకోవటంలో తప్పేం లేదు. ఏ పార్టీ అయినా ఎన్నికలప్పుడు మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకొని వస్తారా రారా అనేది తర్వాత పరిస్థితులను బట్టి ఉంటాయి. కాబట్టి నాకు తెలిసి ఏంటిది అని అంటే బీఆర్ఎస్ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళలో వ్యతిరేకత ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎలక్షన్ల తర్వాత కూడా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రజల నుంచి వ్యతిరేకతను బాగా ఎదుర్కొంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారంలో ఉండే పరిస్థితి లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఏ వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు. మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసింది. అదేవిధంగా అందులో కొత్తదనమే లేదు. అసలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన రంగు రుచి వాసన ఏం లేదు. ఇది అసలు మోడీకి లోపల ఏమైనా కొల్లుడయ్యారా, లేకపోతే బీఆర్ఎస్ తోటి లోపల ఒప్పందాలు చేసుకున్నారా, ఈ కేసులు బయట పెట్టే విషయంలో ఏమైనా లోపాయకారి ఒప్పందాలు జరిగినాయా? అసలు కాంగ్రెస్ పార్టీ అసలు స్పష్టంగా కనిపిస్తలేదు. దానికి మూడు తలకాయల్లాగా కనిపిస్తుంది. ఒకటి ఎటు చూసినా కొంతమందికి ఒక రకంగా బీజేపీ లాగా కనిపిస్తుంది, ఒక రకంగా బీఆర్ఎస్ లాగా కనపడుతుంది. దానికి అసలు ఎటు పోతుందో దానికి ఒక క్లారిటీ లేదు. పార్టీ రాహుల్ గాంధీతో సఖ్యత లేదని వాళ్ళే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో భిన్నంగా నన్ను ఎప్పుడు తీసేస్తారో తెలియదు, తీసేయగానే నేను మీ దాంట్లోకే వస్తానని రేవంత్ రెడ్డి స్వయంగా అందరితో చెప్తున్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళే ప్రచారం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్కి వస్తే సార్, మొన్న చూశారు మీరు ఒక 3-4 డేస్ బ్యాక్ 100 సీట్లు గెలుస్తాము అసెంబ్లీ సీట్లు అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. పేపర్లో వచ్చారు, మీరు చూశారు. అది 100 సీట్లు ఎక్కడ గెలుస్తారు? సాధ్యమా సార్? అది 100 సీట్లు కాదు కదా. అందులో సగం ఇప్పుడు గెలిచిన దాంట్లో సగం కూడా గెలిస్తే ఎక్కువ. దానికి మళ్ళీ తెల్లారి కౌంటర్ ఇచ్చాడు. 100 టికెట్లు కావాలి, నీ 100 టికెట్లు అని కేటీఆర్ గారు కూడా అనడం కూడా జరిగింది. దానికి అదే వాళ్ళు ఏ పార్టీ అని చెప్తారు. ఇప్పుడు కేటీఆర్ కూడా చెప్పుకుంటాడు, ఎలక్షన్లు వస్తే మేము కూడా 100 సీట్లకు పైగా గెలుస్తాము అని చెప్పుకుంటారు. ఏ పార్టీ అయినా గెలవదని ఎట్లా చెప్పుకుంటారు? రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పుకుంటున్నాడు. బీజేపీ కూడా మేమే గెలుస్తాం, ఈ రెండు పార్టీలను ఓడగొడతామని చెప్పుకుంటారు. కానీ బీసీ కులగణన జరిగిన తర్వాత బీసీల జనాభా తగ్గించటము, జీవో జారీ చేయకపోవటం, 42% ఇవ్వకపోవటం, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మైనస్. బీసీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వకపోవటం, బడ్జెట్ పెంచకపోవటం, సప్లాన్ పెంచకపోవటం, అసలు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి. అంటే మీరు అన్నట్టు ముఖ్యమంత్రిని మారుస్తారా సార్? ఇక అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించుకునే అవకాశం ఉంది. మార్చాల్సినటువంటి ఇప్పుడు 5 సంవత్సరాలు అని అంటే చాలా ఎక్కువ కాలం. కాబట్టి ప్రతి 2 సంవత్సరాల కన్నా ఇప్పుడు ఎందుకంటే ఈ దేశమే కులాల సముదాయం. ఇప్పుడు ఒక రెడ్డి వర్గాన్ని 2 సంవత్సరాల పాలించి మరో 2 సంవత్సరాలు బట్టి విక్రమార్క గారిని ముఖ్యమంత్రి చేయాలి, తప్పేముంది? 1.5 సంవత్సరము మహేష్ కుమార్ గౌడ్ను ముఖ్యమంత్రి చేయాలి.
కాబట్టి ఆ 5 సంవత్సరాలలో 3 ముఖ్యమంత్రులు 3 వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఉంటుంది, సంతోషపడతారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఆ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇటువరకు చేసింది, కానీ అంత ఎవరు మార్చినా ఇటువరకు ఉన్న చరిత్ర ఏంటంటే ఒక రెడ్డిని మార్చేసి ఇంకో రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం. ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ చరిత్ర అంతా కూడా ఒక రెడ్డి మీదనే అసమ్మతి ఏర్పడితే ఇంకొక రెడ్డిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి పెట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తన రెడ్డి ఆధిపత్యాన్ని చాటుకుంటూ నిలబెట్టుకుంటూ వాళ్ళ సామ్రాజ్యాన్ని కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు జరగాల్సింది అది కాదు. కాంగ్రెస్ కేసు ఇంకొకటి సార్, కాంగ్రెస్ నెక్స్ట్ ఎలక్షన్లో ఉంటుందా సార్? తప్పనిసరిగా ఉంటుంది, పోటీలో ఉంటుంది ఖచ్చితంగా. గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటారా? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి అయితే లేదు నాకు తెలిసి. నెక్స్ట్ ఇయర్ ఎవరికి అవకాశం ఉంటుంది సార్? నెక్స్ట్ ఇయర్ బలహీన వర్గాలకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. అది ఏ విధంగా పరిణామాలు చెందితే చూడాల్సినటువంటి అవసరం. ఓకే సార్, బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి సార్? బీఆర్ఎస్ ఇప్పుడు ఊబిలో కూరుకొని పోయింది. బీఆర్ఎస్ ఈ ఇంట్లో ఏదైతే స్కామ్లలో లిక్కర్ స్కాము, లేకపోతే అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ స్కాము, ఈ స్కామ్లలో ఇరుక్కపోయి కొన్ని భూముల దందాల విషయంలో, అదేవిధంగా కోట్లు కూడబెట్టిన కుంభకోణాలు, కాళేశ్వరము, వీటిల్లో ఇక వాటి నుంచి బయటపడాలి అని అంటే చాలా సమస్యగా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ అంత కోలుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అంటే పబ్లిక్లో కానీ రాజకీయాల్లో వినపడుతుంది సార్. ఆ, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో బీజేపీలో విలీనం చేసే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీలో విలీనము చేసే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇప్పుడు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకునేది ఇదే. ఇప్పుడు ఓడించలేక విధానాలు